హలో అందరికీ. సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నారా? ఏం లేదండి, కేదార్ బద్రీ ట్రిప్కి వెళ్ళామన్నమాట. అనుకోకుండా తత్కాల్లో టికెట్స్ దొరకడంతో వెళ్ళిపోయాను. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పొద్దున్నే జరిగిన గంగా హారతి అండి హరిద్వార్లో. జల్దీగా అందరు దండం పెట్టేసుకోండి దేవుడికి. మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు అందరు మంచిగా ఉండాలని నేను మొక్కుకున్నాను అనమాట. ఇది గంగా హారతి హరిద్వార్లో జరిగింది. ఇక్కడ మేము ఇటువైపు ఇక్కడ నేనేనండి ఈ దీపం వదులుతున్నాను అనమాట. గంగమ్మకి హారతి ఇచ్చి చాలా మంచిగా అనిపించింది. అలా వదిలిన దీపం అలాగా వెళ్ళిపోయిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది రుద్రప్రయాగ్ అండి. అలకనంద అండ్ భాగీరథి నది కలిసే చోటు అనమాట. భాగీరథి నది బాగా స్పీడ్గా ఉంటుంది, అల్కనంద చాలా శాంతంగా ఉంటుందండి. ఆ రెండు కలిసే చోటే గంగమ్మ పుడుతుందని చెప్తారు. ఇది వచ్చేసి ఆందివేలు దారిదేవి మందిర్ అండి. అప్పుడు 2013లో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఈ గుడిని అమ్మవారిని జరిపినందుకేనంట మళ్ళీ ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ చూస్తే ఇది గౌరీకుండ్కి వెళ్ళే బ్రిడ్జ్ అండి. ఇక్కడ నుంచి మనం గౌరీకుండ్కి వెళ్తాము. మనం ఎలా వెళ్ళాలి అంటే హరిద్వార్ నుంచి గుప్తకాశీకి వెళ్ళాలి. గుప్తకాశీలో స్టే చేసాం మేము. మళ్ళీ అక్కడ ట్యాక్సీ తీసుకొని మనం ఇలాగా బై రోడ్ వచ్చేసి మనం సీతాపూర్ పార్కింగ్కి చేరుకుంటాము. ఈ సీతాపూర్ పార్కింగ్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మన వెహికల్స్ వేరేవి ఏవి పంపించవండి. సో మనం అలా వాక్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ గౌరీకుండ్కి మనకు వెహికల్స్ ఉంటాయి. సో అక్కడ వెహికల్ పట్టుకొని కూర్చుంటే గౌరీకుండ్కి చేరుకుంటాం అనమాట. మనం 3 విధాలుగా వెళ్ళొచ్చండి. ఇదిగోండి కేదారేశ్వరుడు వచ్చేసాడనమాట. మనం ఎలా వెళ్ళొచ్చు అంటే పైకి ఒకటి పిట్టు వెళ్ళొచ్చు, లేదా డూలీలో వెళ్ళొచ్చు, లేదా హార్స్ మీద వెళ్ళొచ్చు. మేము హార్స్ మీద వెళ్ళామండి. అంటే ఎక్కడానికి ట్రై చేశాను కానీ ట్రెక్కింగ్ నాకు వల్ల కాలేదు. సో ఇంకా మధ్యలో మేము గుర్రం పట్టుకున్నాము. సో గుర్రం వారి దగ్గరతో వెళ్ళాను. సో ఈ పిట్టు డోలీ లాంటి మన వెయిట్ని బట్టి చార్జ్ చేస్తారండి. అందరు దండం పెట్టుకోండి, కేదారేశ్వరుడు వచ్చేసాడు అనమాట. సో ఇది మేము 4 వెళ్ళేసి వచ్చాం, నేను మా ఆయన మా పిల్లలు. ఇది వచ్చేసి భైరవనాథ్ మందిర్ అంటారండి. పైనకి కేదార్నాథ్ మందిర్ నుంచి వెనకాల ఇంకా కొద్దిగా ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మీకు ఈ దేవుడు దర్శనం ఇస్తాడు. అండ్ ఇది త్రిశూలం అక్కడి గుడి దగ్గర ఉంటుంది. సో అక్కడ ఆ రోజు ట్రిప్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అలా వెళ్తూ 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 మేము బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయామండి. ఎంత కష్టమైన రోడ్ అంటే అమ్మ బాబోయ్, చాలా కష్టం. అన్నీ లోయలే ఉంటాయండి. అంతా లోయలే. అవి చూడగానే మనకి భయం అయిపోతుంది అనమాట. అమ్మో బస్ కింద పడిపోతుందేమో అనేసి. కానీ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుతారు వెహికల్, అది వేరే విషయం. కానీ మనకు భయం వేస్తుంది కదా, వాళ్ళంటే డైలీ వెళ్తుంటారు వస్తూ ఉంటారు. సో అలాగా ఒక కేదార్నాథ్ తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ బద్రీనాథ్కి బయలుదేరిపోయామండి. హోటల్లో రెస్ట్ తీసుకొని మనకు బద్రీనాథ్కి వెళ్ళే దారిలో నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు మీకు వస్తుంది చూసారా, ఇది నరసింహస్వామి టెంపుల్. హిరణ్యకశ్యపుడిని చంపేసిన తర్వాత అంట కోపంతో ఉన్న నరసింహస్వామి ఇక్కడ ఏ ప్లేస్ అయితే నేను చూపిస్తున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత కోపం తగ్గిందంట. అక్కడ ఆయన చెప్పారనమాట ఈ స్టోరీ. ఇక్కడ మీకు హిందీ అర్థమైతే చదవండి. అండ్ ఈ ప్లేస్లో స్వామికి కోపం తగ్గిన తర్వాత అక్కడ ఉండిపోయారని చెప్తారు. అక్కడ ఆయనకి గుడి కట్టారు. 6 months బద్రీనాథ్లో ఏదైతే టెంపుల్ మూసేస్తారు కదా, సో అప్పుడు అక్కడ చేయాల్సిన పూజలన్నీ కూడా ఈ గుడిలోనే చేస్తారంటండి. చాలా బాగా జరిగిందనమాట. అండ్ నేను ఇక్కడ మధ్యలో ఒక క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్గా కేదార్నాథ్లో శ్రీనారాయణ మందిర్ అని ఉంటుంది. అదేనండి శివపార్వతులకు అక్కడ కళ్యాణం జరిగిందంట. మేము అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇది చూస్తే మీకు ఇదిగోండి మీకు అన్నీ అర్థమవుతున్నాయా మొత్తం నేను చూపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది ట్రిప్. అండ్ ఇక్కడ లొకేషన్ అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత చల్లగా ఉందంటే అక్కడ అంత చల్లగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది బద్రీనాథ్ అండి. తెల్లవారి ప్రతి దగ్గర మనం ఎంత అర్లీగా లైన్లో నిలబడ్డామంటే మనకు అంత త్వరగా దర్శనాలు అనేవి జరుగుతాయండి. సో ఇది బద్రీనాథ్. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ వెళ్తున్నాం అనమాట. అక్కడ తీసిన వీడియో ఇది. సో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి అనమాట క్లిప్స్. చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకు దర్శనం. దేవుణ్ణి స్పర్శ దర్శనం చేసుకున్నాము. నేను లైఫ్లో మర్చిపోలేని ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం.
ఇగోండి ఇలా లైన్ ఉంది. పొద్దున్నే 3 o'clockకి లైన్లో నిలబడితే 4 o'clockకి గుడి ఓపెన్ చేశారు. మాకు దర్శనం అయ్యేసరికి బయటకు వచ్చేసరికి అంటే 6 o'clock కల్లా రూమ్కి చేరిపోయామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మేము బద్రీనాథ్లో తీసుకున్న పిక్చర్ అండి. దీని తర్వాత మన ఇండియా ఫస్ట్ విలేజ్ ఉంటుంది, మానా విలేజ్ అని, అక్కడికి వెళ్ళాము. ఇండియాలో ఇది మా పాప సరస్వతీదేవి ఇక్కడ. అండ్ ఇక్కడ మేము తీసుకున్న ఫోటో ఇప్పుడు నేను వీడియోలో చూపించేసి వచ్చేసి సరస్వతీదేవి అండి. ఇండియాలో ఎక్కడ మనకు బయటకు కనిపించదంట సరస్వతీదేవి, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే పంచపాండవులు ఇక్కడ ఒక డాగ్తో పాటు వెళ్తున్నారు కదా, వాళ్ళకి మోక్ష మార్గం దొరికింది అక్కడేనంట. సో మానా విలేజ్లోనే ఇంకా కొద్ది ముందుకెళ్తే వసుధార కూడా వస్తుంది. సో ఇదేనండి మా చిన్ని కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్కేస్ కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. కానీ వీలైతే ఎవరైనా సరే ఒక్కసారి లైఫ్లో వెళ్ళి రావడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి ఇదేనమాట దారిదేవి అయిపోయింది. అండ్ అది వచ్చేసి